హలో! అందరూ నమస్కారం. మూవీ రేఫ్ ప్రైమేట్ 2024 రిలీజ్ అయింది. అమెజాన్ ప్రైమ్ స్ట్రీమింగ్ ఇది ఒక క్రైమ్ థ్రిల్లర్ మూవీ. ఒక చింపాంజీ మనుషుల మీద దాడి చేసి చంపుతూ ఉంటది. ఆ చింపాంజీతో వచ్చే సీన్స్ కొంచెం చూడడానికి అయితే పర్లేదు, బాగానే అనిపిస్తుంది. అవే ఈ మూవీకి హైలైట్ చేసి చూపిస్తూ ఉంటారు. ఇంకా ఈ మూవీ స్టోరీలోకి వెళ్తే యాడమ్ ఒక చింపాంజీని పెంచుతూ ఉంటాడు. చింపాంజీకి ఒక చిన్న ఇన్ఫెక్షన్ లాగా కనిపిస్తుంది. సో దానివల్ల యాడమ్ ఒక డాక్టర్ పిలిపించి దాని మీద చెక్ చేపిస్తాడు. సో ఆ డాక్టర్ ఆ చింపాంజీకి ఇంజెక్షన్ చేసే లోపల ఆ చింపాంజీ ఆ డాక్టర్ మీద ఎదురుదాడి చేసి చంపేసిద్ది. ఆ తర్వాత యాడమ్ వాళ్ళ ఇంటికి కొంతమంది గెస్టులు వస్తారు. వాళ్ళ గెస్టుల మీద కూడా ఆ చింపాంజీ చంపబోతది. వాళ్ళు ఆ చింపాంజీ నుంచి ఎలా తప్పించుకున్నారు, ఏం చేశారనేదే ఈ మూవీ స్టోరీ. ఆ పాయింట్ వేసుకుని ఈ మూవీలో కొన్ని థ్రిల్లింగ్ సీన్స్ పెడతారు. అది చూడడానికి కూడా ఒక్కొక్కలా కనిపిస్తాయి. ఇంకా ఈ మూవీ స్టోరీ పాయింట్ కూడా అంత ఎఫెక్ట్‌గా ఏమి ఉండదు. ఎంతో ప్రేమగా పెంచుకున్న చింపాంజీ వాళ్ళ ఇంట్లో మీద దాడి చేస్తే ఎలా ఉంటది అనే పాయింట్ మీద ఈ మూవీ తీసుకెళ్తాడు. సో ఆ మూవీ పాయింట్ కూడా అంత ఇంట్రెస్టింగ్‌గా అనిపించదు. సీన్స్ కూడా అంత ఇంట్రెస్ట్‌గా అనిపించవు. చాలా అంటే చాలా రొటీన్‌గా, బోరింగ్‌గా కూడా అనిపిస్తాయి. ఇంకా ఈ మూవీ డ్యూరేషన్ వచ్చరికి 1 అవర్ 30 మినిట్స్ ఉంటది. వాళ్ళు అనుకున్న పాయింట్‌ని కొంచెం సింపుల్‌గానే తీసుకెళ్తారు. మరి లెంథీగా చూపించారు స్టోరీనైతే. మనం ఎంతో ప్రేమగా పెంచుకున్న జంతువులు కూడా అవి మన మీద ఒక్కోసారి దాడి చేస్తూ ఉంటాయి. నేను రీసెంట్‌గా ఇలాంటి వీడియోస్ అయితే కొన్ని చూశాను. మనం ఇంట్లో పెంచుకునే ఫ్రెండ్లీ డాగ్స్ కూడా అవి కూడా ఒక్కోసారి ఇంట్లో వాళ్ళ మీద అటాక్ చేస్తూ ఉంటాయి. ఇట్లాగే ఈ మూవీలో డాగ్స్ కాకుండా చింపాంజీనే పెట్టారు. ఈ మూవీలో ఆ చింపాంజీ ఎలా అటాక్ చేస్తది, సో ఆ చింపాంజీ నుంచి ఆ మనుషులు ఎలా తప్పించుకున్నారు అనే పాయింట్ మీద ఈ మూవీ తీసుకెళ్తాడు. దాని దగ్గర సీన్స్ కూడా అంత ఎఫెక్టివ్‌గా ఉండవు. చూడడానికి ఒక్కొక్కలా కనిపిస్తది. ఇంకా క్లైమాక్స్‌లో ఆ చింపాంజీని ఎలా తప్పించుకున్నారు, ఆ చింపాంజీని ఏం చేశారనేది కూడా చూపిస్తారు. సో ఒక ఎమోషనల్ పాయింట్ పెట్టుకున్నారు. ఆ ఎమోషనల్ పాయింట్‌తోనే ఈ మూవీ ఎండ్ చేసేస్తారు. ఇంకా ఈ మూవీ టెక్నికల్‌గా అసలు పర్లేదు, బాగుండేది. ఆ చింపాంజీ సీన్స్ ఇంకొంచెం ఇంట్రెస్ట్‌గా చూపించండి బాగుండేది అనిపించింది. ఇంకా ఈ మూవీలో బ్లడ్ సీన్స్ కానీ, అడల్ట్ సీన్స్ కానీ అట్లాంటివి లేవు. మూవీ ఓవరాల్‌గా అయితే పర్లేదు. ఏదో ఒకసారి చూడొచ్చు. అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. మీకు నచ్చితే చూడండి, లేకపోతే లీవ్ ఇట్. మీకు మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.